రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోహెల్, కోనేటి సీను దర్శకత్వంలో మేఘా లేఖ హీరోయిన్‌గా వచ్చిన సినిమా 'బూట్ కట్ బాలరాజ్'. కాగా ఈ చిత్రం రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే సోహెల్ ఊర్లో పనికిమాలిన వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. అయితే పటేలమ్మ ఆ ఊరికి అమ్మలా అన్ని విధాలా మంచి చేస్తూ ఉంటుంది. ప్రజలందరికీ కూడా పటేలమ్మ అంటే ఎంతో గౌరవం. మరోవైపు పటేలమ్మ కూతురు మహాలక్ష్మి బూట్ కట్ బాలరాజ్‌తో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బూట్ కట్ బాలరాజును సిరి ప్రేమించడం, దాంతో బాలరాజు తనకు దక్కడు అన్న భయంతో మహాలక్ష్మి తన ప్రేమ గురించి బాలరాజు చెప్పడంతో ప్రేమ మొదలవుతుంది. మరి బాలరాజు, మహాలక్ష్మి ప్రేమ కథకి ఉన్న సమస్య ఏమిటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? ఇంతకీ పటేలమ్మపై సర్పంచ్‌గా బాలరాజు గెలిచాడా లేదా అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన సోహెల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో మరీ కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో సోహెల్ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా నటించిన మేఘలేఖ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే మరో హీరోయిన్ శ్రీ హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. ప్రేమించిన అమ్మాయి కోసం సయ్యద్ సోహెల్ పడిన తపన, అలాగే సర్పంచ్‌గా గెలిచే క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక ఇతర కీలక పాత్రలు నటించిన సునీల్, ఇంద్రజ, జబర్దస్త్ రోహిణి వంటి నటీనటులు కూడా తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో, తమ షేల్ మాడ్యులేషన్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలను అలరించారు. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే కోనేటి సీను తీసుకున్న కథాంశం మరియు సోహెల్, ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్‌గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్‌మెంట్‌తో సిల్లీగా సాగుతుంది. ఇక హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స్ కూడా రెగ్యులర్‌గానే ఉంటాయి. దీనికి తోడు దర్శకుడు కోనేటి సీను ఊరు చుట్టే రిపీటెడ్ సీన్లు, సన్నివేశాలు పెట్టి సినిమాను నడిపాడు. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్‌లో ఉన్న కంటెంట్‌ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ఎంటర్‌టైన్‌గా రాసుకొని ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే ప్రీ క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. హీరో పాత్ర తీరులోనూ బలం లేదు. ఓవరాల్‌గా ఈ సినిమాలో కథాకథనాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే సినిమాలో సరైన ఫ్లో కూడా లేకపోవడం, సెకండ్ హాఫ్‌లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహపరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. ఇక టెక్నికల్ విషయానికొస్తే ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే కోనేటి సీను రచయితగా విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా అతను అసలు ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలో పర్వాలేదు. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత ఎండి పాషా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చూసుకుంటే బూట్ కట్ బాలరాజ్ అంటూ వచ్చిన ఈ లవ్ డ్రామా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహపరచడం వంటి మరియు బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. కానీ కొన్ని కామెడీ సీన్స్, నటీనటుల పనితీరు మాత్రం పర్వాలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా మెప్పించదు.